హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో హరిహర వీరమల్లు మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నికలపైనే కేంద్రీకరించారు. దాదాపు షూటింగ్లు అన్నీ ఆపేశారు. పూర్తి రాజకీయాల మీదే దృష్టి పెట్టారు. ఈ సమయంలో హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. హరిహర వీరమల్లు 2 భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. సినిమా ఆగిపోయినట్లు, క్యాన్సిల్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ని తోసిపుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి సినిమా ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని వినికిడి. ఈ ప్రోమో వస్తే ఖచ్చితంగా సినిమా ఉంటుందని, ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లు అవుతుందని నిర్మాత టీం భావించారట. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఒక రాబిన్ హుడ్ తరహా దొంగ కథను చెబుతోంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రాత్మక చిత్రంలో కనిపించనుండటం హరిహర వీరమల్లు సినిమాకి ప్రధాన లక్షణం. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. 2 హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.